హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాపిక్ ఏంటంటే చెప్పబోయే టాపిక్ కూడా కాదు, చూపిస్తా మీకు వివరంగా. యూట్యూబ్లో బ్యానర్ ఎలా తయారు చేయాలి, బ్యానర్ ఎందుకు ఉపయోగపడుతుంది, బ్యానర్లో ఎలా దాన్ని డిజైన్ చేయాలి అని వివరంగా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి బ్యానర్ గురించి తెలియదు, బ్యానర్ ఎలా ఉపయోగపడుతుందో. బ్యానర్ని ఎలా ఉపయోగపడుతుందంటే మన ఒక ఛానల్ని, మన యూట్యూబ్ ఛానల్ని, మన లోగో, మన పేరు చూపెట్టడానికి బ్యానర్ ఉపయోగపడుతుంది. అది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను వివరంగా స్టెప్ బై స్టెప్ యొక్క స్క్రీన్ రికార్డ్ చేసి దాన్ని మీకు చూపిస్తాను. మీకు ఈ చివరి వరకు ఈ వీడియో చూడండి, మీకు గుడ్ న్యూస్ చెప్తాను, లాస్ట్లో చెప్తాను అదేందో. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకు అసలు బ్యానర్ అంటే ఏంటి, బ్యానర్ ఎక్కడ ఉంటుంది, బ్యానర్ అంటే ఒకసారి చూద్దాం. ఈ యూట్యూబ్ ఇదిలో చూసారా, ఇప్పుడు దీన్ని బ్యానర్ అంటారు. మన పేరు, మన ఛానల్ పేరు, మన అడ్రస్ ఏదైనా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. దీన్ని బ్యానర్ అంటారు. ఇది ఎలా అంటే ఒకటి టీవీలో ఒక తీరుగా పడుతుంది, సెల్ ఫోన్లో ఒక తీరుగా పడుతుంది, ట్యాబ్లో ఒక తీరుగా పడుతుంది, మన డెస్క్టాప్ అంటే సిస్టమ్ ఒక తీరుగా పడుతుంది. అంటే అది ఏ ఏ ఏరియాలో ఏ అవపడుతుందో మీకు ఇప్పుడు క్లియర్గా నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేసాము. దీంట్లో న్యూ ట్యాబ్ కంట్రోల్ అని కొట్టేసి ఫస్ట్ సైజ్ తీసుకుంటున్నాను. కస్టంలో ఉంది, ఇది పిక్సెల్స్లోనే. ఇక్కడ 2560x1440 300 రిజర్వేషన్తో పెడుతున్నాను. ఇది వచ్చేసి ఈ ఏరియా మొత్తం టీవీ వాటికి యూజ్ అవుతుంది అనమాట. ఈ ఏరియా టీవీలో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఏరియా ఏదంటే కంట్రోల్ అండ్ ఈ కస్టమ్ తీసేసుకొని ఇక్కడ 2560 ఇంటూ 33.8 అంటే 338 రిజర్వేషన్ 300. ఈ సైజ్ వచ్చేసి డెస్క్టాప్, మన ట్యాబ్లు దానికి సంబంధించి. దీన్ని బ్లాక్ మార్చేసి దీంట్లో వేద్దాం. ఓకేనా, నేను చూపిస్తాను, మీకు వివరంగా చూపిస్తాను క్లియర్గా. ఈ ఏరియా ఎంత ఉంది ఇది చూసుకొని కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఈ ఏరియా వరకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎన్ తీసుకొని కస్టంలోనే మళ్ళీ పిక్సెల్స్లోనే 1235 ఇంటూ 33.8 సేమ్. ఇది కూడా ఒకసారి చూడండి, ఇది ఓపెన్ చేస్తున్నా, ఇది వైటే ఉంచుతున్నా. ఇది ఈ సైజు, ఇది ఉందా ఈ సైజు, ఇది ఈ సెల్ ఫోన్కి సంబంధించినది అనమాట. ఓన్లీ ఈ ఏరియాలోనే సెల్ ఫోన్ ఓపెన్ ఇది ఈ ఏరియాలో ఓపెన్ అవుతుంది. అంటే మనం ఈ ఏరియాలోనే మన అడ్రస్, మన నేము, మన ఛానల్ నేము, మన పేరు ఏదైనా మనం ఏం డిజైన్ చేసినా ఈ ఏరియాలోనే చేసుకోవాలి. ఎందుకంటే పక్కన ఓన్లీ మనం డిజైన్ చేసుకోవచ్చు, కాబట్టి ఆ ఏరియాలో చేస్తాం కాబట్టి అన్నిటికీ ఓపెన్ అవుతుంది. అన్ని ఇప్పుడు టీవీ దాంట్లో ఓపెన్ అవుతుంది, డెస్క్టాప్ మీద, ట్యాబ్కి, ల్యాప్టాప్ ఏదైనా ఈ అన్నిటికీ ఈ ఏరియాలో చేసుకుంటేనే ఇది క్లియర్గా అవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ సెంటర్లో చూసుకోవాలి. ఇది ఎంత ఉంది ఇక్కడ, ఇది ఒక్క నిమిషం. ఏరియా ఇది కొంచెం తగ్గింది కాబట్టి ఇక్కడ ఇది ఇంచెస్లో ఉంది. పిక్సెల్స్లో పెడదాం మనం దీన్ని. ఈ పిక్సెల్స్లో కంటే ఇంచెస్లోనే పిక్సెల్స్లో ఎలా ఉందో చూద్దాం. అమ్మో కష్టం. ఎంత ఉంది, 30 రావట్లా. ఇంచెస్లో ఉంచుకున్నాం. ఇది ఇక్కడ కరెక్ట్గా 5 ఉందంటే 2.5 కావాలి, కొంచెం తగ్గించాను. 5 అంటే 2.5 కొద్ది తగ్గింది. ఇది ఎంత ఉంది, 8.5 అంటే 4 పెట్టుకోవాలి. ఈ ఏరియాలో దీన్ని సెంటర్ చేసుకోవాలి. ఇది సెంటర్ అండి, ఇలా సెట్ చేసుకోవాలి. దీంట్లో మనం ఏం టైప్ చేస్తున్నామో అది ఇక్కడ వచ్చేసింది అనమాట. ప్రియాంక
ఈ ఛానల్ పేరు ఇక్కడ మనం టైప్ చేస్తున్నాము. 1 minute దీని యొక్క ఫాంట్ మార్చుకుందాము. ఇలా ఫాంట్ మార్చుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అండి. మంచి డిజైన్. అయితే మీరు ఒకవేళ మీకు మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసి ఇక్కడ ఇలా సెట్ చేసుకోవచ్చు. అయితే మన దగ్గర ఒకటి ఆల్రెడీ ఉంది చేసింది, దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తా. ఈ ఏరియా గురించి ఇప్పుడు దాన్ని మీకు చెప్పాను. ఈ ఏరియా ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం చేసిన దాన్ని చూద్దాం. చూసారా, ఇది ఈ ఏరియా చూడండి. ఇది ఓన్లీ ఈ ఏరియాలోనే మన సెల్ ఫోన్లో ఉపయోగపడుతుంది. ఈ ఏరియా మొత్తం ఈ ల్యాప్టాప్ సిస్టమ్లో ఉపయోగపడుతుంది. ఈ మొత్తం ఏరియా వచ్చేసి టీవీలో ఉపయోగపడుతుంది. ఇలా సేవ్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఇలా ఇది లోగో పేరు ప్రియాంక గోపిశెట్టి, ఆ ఫోటో సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇంకా మనం ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు నచ్చినట్టుగా ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇది మన యొక్క యూట్యూబ్ బ్యానర్ సైజ్ అండి. ఇలా వస్తుందండి, ఇలా ఉంటుంది బ్యానర్. మీకు బ్యానర్స్ కావాలి అంటే నా ఛానల్ని ఫాలో కాండి, నేను ఫ్రీగా మీకు బ్యానర్స్ చేస్తాను. నా బ్యానర్లో చూడండి, నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇది బ్యానర్ అండి. ఈ బ్యానర్లో ఎలా ఉందో చూడండి. అలానే మీకు కూడా నేను మంచి క్రియేటివిటీ తోటి మీకు చేస్తాను. ఆ ఫోన్కి ఈ నెంబర్ ఉంది ఇక్కడ చూసారా బ్యానర్లో. ఈ నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి. ఆ నెంబర్ యూజ్లో ఉంటుంది. మీకు నా ఛానల్ ఫాలో కండి. మీ అందరికీ నేను బ్యానర్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకి బ్యానర్స్ చేయడం తెలియదు, ఎలా చేయాలో తెలియదు. నేను ఈ కంపల్సరీగా మీకు బ్యానర్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని వాచ్ చేయండి. దాన్ని చూడండి ఈ ఎలా ఉందో నేను చూపించాక మీకు దీన్ని ఎలా అప్లోడ్ చేయాలో కూడా కావాలంటే నేను క్లియర్గా చెప్తాను. దీన్ని సేవ్ చేసుకుందాం. దీన్ని సేవ్ చేసుకొని డెస్క్టాప్ మీద సేవ్ చేశాను నేను దీన్ని ఆల్రెడీ. డెస్క్టాప్ మీద ఎలా వచ్చిందంటే నాకు ఇది ఇలా వచ్చింది చూడండి, ఇలా వచ్చింది చూసారా, ఇలా వస్తుంది అనమాట. ఇది ఎలా అప్లోడ్ అవుతుంది, ఎలా ఉంటుందంటే వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ మన ఛానల్ని ఒక్కసారి ఇలా చూసుకొని ఇక్కడ ప్రియాంక అది ఓపెన్ చేస్తే వాళ్ళ ఛానల్ డైరెక్ట్గా వాళ్ళ ఛానల్ వచ్చేస్తుంది. ప్రియాంక చూసారా, ఇలా ఉంటుందండి. ఇప్పుడు డిజైన్ చేసింది ఇలా వచ్చింది. నేను డిజైన్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి బ్యానర్స్ కావాలంటే నా ఛానల్ ఫాలో కండి, నాకు కాల్ చేయండి. నేను కంపల్సరీగా మీకు బ్యానర్ చేసిస్తాను. ఇంతకన్నా మంచిగా చేస్తాను. డన్.